ఈరోజు ఎన్నో రోజు VBS? థర్డ్ డే. ఓకేనా? ఈరోజు గ్లాడిస్ అల్వాయడా అనే ఒక స్త్రీ కోసం మనము చూసుకుందాం. ఆమె ఒక మిషనరీ. ఓకేనా? అయితే మరి గ్లాడిస్ అనే ఆమె ఎలా ఉంటుందంటే చూడటానికి చాలా పొట్టిగా ఉంటుందంట. ఓకేనా? అయితే మరి దేవుడు ఎవరినైనా తన పరిచర్యకి పిలిచేటప్పుడు మరి చాలా పొడవుగా ఉండాలి, చాలా జ్ఞానం ఉండాలి, చాలా అందంగా ఉండాలి, ఇవేవి దేవుడు చూడంట. ఓకేనా? ఏం చూస్తాడు దేవుడు? మనస్సు. దేవుని మీద ఎవరు ఆనుకొని ఉంటారో, దేవుణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో మరి హృదయాన్ని చూస్తాడంట దేవుడు. అంతేగాని నువ్వు అందంగా ఉన్నావా లేదా, నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయా, ఎక్కువ జ్ఞానం ఉందా, నీకు ఎక్కువ పలుకుబడి ఉందా, చాలా హైట్ ఉన్నావా, చాలా మంచి పర్సనాలిటీ ఉంది, ఇవేమి దేవుడు చూడంట. దేవునికి కావాల్సిన మన నుంచి ఏంటంటే మరి ఆయనను ప్రేమించే మనసు, ఆయన కొరకు మరి బలముగా పనిచేసే ఆ త్యాగం ఉందా లేదా దేవుడు మన నుండి చూస్తాడంట. అప్పుడే మరి దేవుడు మనల్ని పిలిచి వాడుకుంటాడు. ఓకేనా? అయితే మరి ఈ గ్లాడిస్ అనే ఆమె కూడా చాలా పొట్టిగా ఉంటుందంట ఆమె. ఓకేనా? అయితే మరి ఆమెని దేవుడు ఏ విధంగా పిలిచి వాడుకున్నాడు అనేది ఈరోజు మన యొక్క స్టోరీ. బైబిల్లో పొట్టివారు ఎవరు మీకు ఎవరికైనా తెలుసా? జక్కయ్య. మరి జక్కయ్య పొట్టివాడు అయినప్పటికీ దేవుడు ఆయనని జక్కయ్య రా, నేను ఈరోజు మీ ఇంట్లో మరి భోజనం చేస్తానని చెప్పి జక్కయ్యను పిలిచాడు దేవుడు. అదేవిధంగా మరి తను ఎన్నుకున్న అపోస్తలులు కూడా వారు ఎలాంటి వారంటే చేపలు పట్టుకునేవారు, జాలరులు. అలాంటి వారిని పిలిచి తన పరిచర్యకి పిలిచి వాడుకున్నాడు. చాలా మంది ఉన్నారు, మరి యూదులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళెవరిని పిలిచి వాడుకోలేదు, ఎన్నుకోలేదు. కానీ మరి చేపలు పట్టుకునే జాలర్ని పిలిచి దేవుడు మనుషులను పట్టే జాలర్లుగా దేవుడు చేసి వాడుకున్నాడు. ఓకేనా? అయితే మరి ఈ గ్లాడిస్ కూడా ఏ టాలెంట్ లేదంట, ఆమె మామూలు ఒక స్త్రీ అంట. ఓకేనా? ఆమెని దేవుడు పిలుచుకొని ఎలా వాడుకున్నాడు అనేది చూద్దాం. ఆమె 1902 ఫిబ్రవరి 24న లండన్లో ఎడ్మంటన్లో జన్మించారంట. ఎడ్మంటన్ అనే ప్లేస్లో ఆమె జన్మించారంట. ఓకేనా? అయితే మరి ఆమెది చాలా పేద కుటుంబం అంట. ఎలాంటి కుటుంబం ఆమెది? చాలా పూర్ ఫ్యామిలీ అంట. ఓకేనా? అయితే ఆమె మరి 14 సంవత్సరాలకే ఒక పార్లర్లో పని మనిషిగా చేరిందంట. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలా పూర్ ఫ్యామిలీ కదా, మరి మనీకి ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆమె 14 years కంట మరి ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా, అందులో పని మనిషిగా చేరిందంట. అక్కడ క్లీనింగ్ అవి వందేవడం అలాంటి వర్క్ చేసేదంట. ఓకేనా? మీలో 14 years ఎవరికి ఉన్నాయి? ఓకే, నెక్స్ట్. అయితే మరి ఆమె ఆ పార్లర్లో పనిచేస్తూ ఆమెకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అంట. ఓకేనా? అయితే ఆమె ఏం చేసేదంట, థియేటర్కి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేసేదంట. అలా చేస్తుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, పార్లర్ నుండి వచ్చి ఆ థియేటర్కి వెళ్తుంటే మరి చాలా పెద్ద గుంపు వచ్చి వాళ్ళు తోసుకొని వెళ్ళిపోయారంట. ఓకేనా? తోసుకుంటూ వెళ్తే ఏం జరిగిందంటే, వాళ్ళు అలా వెళ్ళి ఒక చర్చిలో నిలబడ్డారంట. చుట్టూ చూస్తే అదంట చర్చ్ అంట. ఆ చర్చిలో వాళ్ళు ఉన్నారంట. ఓకేనా? అయితే లాస్ట్ బెంచ్లో ఆమె కూర్చుందంట. ఇటువైపు మనుషులు కూర్చున్నారంట. సరే లేచి వెళ్ళిపోదామా అనుకుందంట. ఓకేనా? వెళ్ళిపోదామంటే మరి ఇటువైపు వాళ్ళైనా సైడ్ లేవమని చెప్పాలి, ఇటువైపు వాళ్ళైనా సైడ్ లేవమని చెప్పాలి. చాలా మంది ఉన్నారు. అలా చెప్పాలంటే ఆమెకి ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేసిందంట ఆమె, మరి సరే అని చెప్పి అలా కూర్చొని ఉండిపోయిందంట. అలా ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే, మరి అక్కడ పాస్టర్ గారు నిల్చొని మరి వాక్యం చెప్పడం ప్రారంభించారంట. ఏం చెప్పడం ప్రారంభించారు? వాక్యం చెప్పడం ప్రారంభించారంట. ఆ వాక్యము దేనికోసం చెప్తున్నారంటే, యేసు ప్రభు యొక్క సిలువ యాగం కోసం చెప్తున్నారంట. యేసు ప్రభు వారు ఈ లోకానికి మనిషిగా వచ్చారు. అంతేకాకుండా మరి
మన కొరకు ఎన్నో త్యాగాలు చేశారు, రక్తం చిందించారు, ప్రాణం పెట్టి సిలువలో మరణించారు మన పాపముల కొరకు. మరలా ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు అని చెప్పి యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం కోసం ఆయన చెప్తున్నారంట. ఆమె ఆ మాటలు వింటుండగా ఏం జరిగిందంటే ఆమె అప్పుడే యేసు ప్రభుని మరి సొంత రక్షకునిగా అంగీకరించిందంట, మారు మనసు చెందిందంట. ఓకేనా? అయితే మారు మనసు చెంది మరి అయ్యో నా కోసం యేసు ప్రభు వారు నా పాపముల కోసం చనిపోయారా, నా కోసం సిలువలో మరణించారా అని ఆమె ఆ మాటలు విని ఎంతో మరి చెలించిపోయిందంట. చెల్లించిపోయి అక్కడే మరి మోకరించి ప్రార్థన చేసిందంట, తన పాపాలు ఒప్పుకుందంట. ఆ రోజు నుంచి ప్రతి దినము ప్రార్థన చేసుకునేదంట. మరి అదే విధంగా ఆ దేవుని మందిరానికి వెళ్ళడము మొదలు పెట్టిందంట. అయితే మరి కేవలం ఒకసారి దేవుని కోసం వినింది కదా, కానీ మరి ఆమె ఆ విన్న మొదటిసారే దేవుణ్ణి ఆమె ఆకర్షించి దేవుణ్ణి వెంబడించడం అనేది స్టార్ట్ చేసింది. అయితే మరి అప్పటి నుంచి ఆమె ఆ థియేటర్కి వెళ్ళడము, డ్యాన్స్ వేయడం అవన్నీ కూడా విడిచిపెట్టేసింది. అవి వాక్యానుసారము కాదు, దేవునికి ఇష్టమైన పనులు కాదని చెప్పి అవి విడిచిపెట్టేసిందంట. ఇంకా అక్కడి నుంచి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందంట. అలా దేవునిలో కొనసాగుతుండగా ఏం జరిగిందంటే ఆమె ఒక దగ్గర ఒక చిన్న పోస్టర్ చూసిందంట. ఏమి ఆ పోస్టర్లో ఉందంటే చైనాకి మిషనరీస్ కావాలి అని అందులో ప్రకటన ఉందంట. ఓకేనా? అయితే ఆ కనిపించిన ప్రతి ఒక్కరికి ఆ ప్రకటన చెప్పడం స్టార్ట్ చేసిందంట. డాక్టర్స్కి, మరి మంచి చదువుకునే విద్యావంతులకి, చాలా జ్ఞానం ఉన్న వారికి వెళ్ళి ఇదిగో చైనాలో మిషనరీలు కావాలంట, మీరు వెళ్తారని అడిగేదంట. అప్పుడు మరి ఆ కొంతమంది విని సైలెంట్గా ఉండేవారు, కొంతమంది అయితే ఆమెని తిట్టుకునేవారంట. అలా మరి జరుగుతుండగా ఒకరోజు ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట. వాళ్ళ తమ్ముడికి నువ్వు చైనాకు మిషనరీగా వెళ్తావా, ఎంత ఖర్చు అయినా నేను కష్టపడి ఆ ధనము నీకు పంపిస్తాను, నీ పోషణ నీ అవసరాలకు కావాల్సిన ధనం పంపిస్తానంటే వాళ్ళ తమ్ముడు చాలా కోపం అయిపోయి అక్కడి నుంచి పారిపోయాడంట. లోపల డోర్స్ అందులో చూస్తూ అందరినీ వెళ్ళమని చెప్తున్నావు, అదేదో నువ్వే వెళ్ళొచ్చు కదా చైనాకు మిషనరీగా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడు ఇల్లు విడిచిపెట్టి పారిపోయాడు. ఎందుకంటే మిషనరీగా వెళ్ళడం అనేది చాలా త్యాగముతో, చాలా సమర్పణతో కూడుకున్న పని. ఉన్న బంధువులను, ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మరలా తిరిగి వస్తారో లేదో తెలియదు, కుటుంబ సభ్యులను కలుస్తారో లేదో తెలియదు. అర్థమైందా? అక్కడ ఎంత కష్టమైనా, ఎంత పోరాటము, ఎంత శ్రమ అయినా సరే వారు ఒక్కరే ఆ ప్రాబ్లము ఫేస్ చేయాలా. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిషనరీగా వెళ్ళటానికి అందరూ ఇష్టపడరు. ఓకేనా? మరి అలాంటి ఆ మిషనరీ పరిచర్యకి వాళ్ళ తమ్ముడు నువ్వే వెళ్ళొచ్చు కదంటే అప్పటి నుంచి ఆమె ఆలోచన చేయడం స్టార్ట్ చేసిందంట, ప్రార్థన చేసిందంట. అయ్యో నేను దీనికి సరిపోతాను మిషనరీ పరిచర్యకి, నాలో ఏ గొప్పతనం లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ బలము లేదు, నేను అన్ని విధాలుగా నేను అన్ఫిట్ కదా, నేను ఎందుకు పనికిరాను కదా అని ఆలోచన చేస్తుందంట. ఆలోచన చేస్తే ఏం జరిగిందంటే ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేస్తుంటే మరి ఏం జరిగిందంటే ఆమె సరే నేనే వెళ్తా అని, నేనే దేవునికి కావాలేమో అనుకొని తనే మిషనరీగా వెళ్ళాలని డిసైడ్ అయిందంట. ఎవరు? గ్లాడిస్. ఓకేనా? గ్లాడిస్ డిసైడ్ అయింది చైనాకు మిషనరీగా వెళ్ళాలని. డిసైడ్ అయ్యాక ఏం జరిగిందంటే మరి అప్పుడు ఆమె 1930లో చైనా ఇన్లాండ్ మిషన్ కాలేజీలో జాయిన్ అయిందంట ట్రైనింగ్ కొరకు. ఓకేనా? ట్రైనింగ్ అవ్వాలి, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది కదా. జాయిన్ అయిన కొద్ది రోజులకే వాళ్ళు అక్కడి నుంచి ఆమెని రిజెక్ట్ చేశారంట. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో, అలాగే మరి ఆ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, తక్కువ మార్క్స్ వచ్చాయంట. భాష నేర్చుకోలేకపోయేదంట. దానివల్ల వాళ్ళు అక్కడి నుంచి నువ్వు దీనికి పనికిరావు అని చెప్పి అక్కడి నుండి పంపించారంట. చాలా బాధపడిందంట, మరి ఏడ్చిందంట. మరి దేవా, నేను చైనాలో మిషనరీగా చేయడానికి నేను పనికిరానని చెప్పి నన్ను రిజెక్ట్ చేశారు, మరి నా ఎడ్ల నీ చిత్తం ఏంటి, నన్ను వాడుకో అని ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆ చర్చిలో ఒక ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారంటే చైనాలో ఒక ఆమె ఉంది, ఆమె పేరేంటంటే జిన్నీ లాజర్ అనే ఆమె భర్త చనిపోయారంట. ఆమె వయసు 74 సంవత్సరాలు, ముసలామె.
ఆమెకి సహాయముగా ఒక యవ్వనస్తురాలు కావాలి అని మాట్లాడుకుంటున్నారు. ఈమె ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకి అదే జవాబు అనుకుంది గ్లాడిస్. ఓకే, నేను ఎలా అయినా సరే ఆ చైనాకు మరి మిషనరీగా వెళ్తాను, ఆ ముసలామికి సహాయకరంగా నేనే ఉంటానని చెప్పి డిసైడ్ అయిందట. అయితే ఇప్పుడు ఆమె ఉన్న అక్కడ ఇంగ్లాండ్ నుంచి చైనాకి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ టికెట్ ఛార్జెస్ కూడా ఆమె దగ్గర మనీ లేదు. ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక టికెట్ ఇచ్చే ఆ ట్రావెల్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి కనుక్కుందంట, మరి చైనా నేను ప్రయాణం చేయాలంటే సైలెంట్గా ఉన్నాను ఎంత ఖర్చు అవుతుందని అడిగిందంట. అయితే మరి పడవలో చాలా సుఖమైన ప్రయాణం చేయాలంటే 90 పౌండ్లు ఖర్చు అవుతుంది అని చెప్పారంట. ఒకవేళ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ట్రైన్లో ప్రయాణం చేయాలంటే 45 పౌండ్లు ఖర్చు అవుతుందని చెప్పారంట. అర్థమైందా పిల్లలు? అయితే మరి ఆమె అనుకుందంట, నేను ట్రైన్లోనే ప్రయాణం చేస్తాను. తర్వాత ట్రైన్లో ప్రయాణం చేస్తే కొంచెం ఒక ఇబ్బంది ఉంది. ఏంటో ఇబ్బంది అంటే ఇప్పుడు చైనాకు రష్యాకు అంతర్యుద్ధం జరుగుతుంది. దానివల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా జరగచ్చు, జరిగే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పారంట. అయినప్పటికీ ఈమె ట్రైన్లో వెళ్ళటానికి డిసైడ్ అయింది. ఎందుకంటే తనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి ఆమె ట్రైన్లో వెళ్ళాలనుకుంది. అయితే నేను ట్రైన్లోనే వెళ్తాను, మరి దానికి టికెట్కి కావాల్సిన మనీ నేను ఏ విధంగానైనా సమకూర్చి వారంలోనో నాకు ఎప్పుడు సమకూరిస్తే అప్పుడు నేను తెచ్చి కొంత మనీ మీకు ఇస్తాను, మరి మొత్తం మనీ పే చేశాక మీరు నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పిందండి. అప్పటి నుంచి ఆమె ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే మరి కొన్ని ఇళ్లలో పని చేయటం, అంటే బట్టలు ఉతకడము, బాసనలు తవ్వడము, తడి బట్ట పెట్టడము, ఇలా ఆ ఇంట్లో పనులు చేసేదంట. వచ్చిన మనీ తీసుకెళ్ళి ఆ ట్రావెల్ ఏజెన్సీ ఆయనకి పే చేసేదంట. ఓకేనా? అలా పే చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఇంకా మరి తనకి చాలా అందమైన చాలా కాస్ట్లీ లెదర్ షూ ఉండేవంట. ఆ షూ కూడా ఎక్కువ కాస్ట్కి వెళ్తాయని చెప్పి అవి అమ్మేసిందంట. అమ్మేసి మామూలు అక్కడ అతని దగ్గర చెప్పుల షాప్కి వెళ్తే అతని దగ్గర ఎడమ కాలు షూలు 2 ఉన్నాయంట. తక్కువ కాస్ట్లో దొరుకుతాయని చెప్పి అవి తక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుందంట. ఈ మిగతా మనీ కూడా ఆ ట్రావెల్ ఏజెన్సీ ఆయనకి ఇచ్చిందంట. అయితే ఆ షూ యూజ్ చేయడం వల్ల ఆమె కాలుకు చాలా ఇబ్బంది కలిగిందంట కొన్ని రోజుల తర్వాత. అయినప్పటికీ ఇదంతా నేను దేవుని కోసమే చేస్తున్నానని చెప్పి గ్లాడిస్ తనను తాను సమర్థించుకొని మరలా ముందుకు వెళ్ళేదంట. అలా ఉంటుండగా మరి చైనా మిషనరీగా వచ్చిన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడంట. అతని ఇంట్లో ఈమె పనికి కుదిరిందంట. అయితే పని చేస్తుండగా అతను పుస్తకాల రూము క్లీన్ చేయడానికి పిల్లలు వినాలి, పుస్తకాల రూము క్లీన్ చేయడానికి వెళ్ళిందంట. అందులో చైనా బుక్స్ చాలా ఉన్నాయంట, చైనాకి సంబంధించి. అది రోజు ఒక్కొక్క బుక్ తీసుకెళ్ళి చదివి మరలా తెచ్చి ఆ ప్లేస్లో పెట్టేసేదంట. ఒకరోజు మరి ఆ ఇంటి యజమాని ఆమెను గద్దించాడంట, నువ్వు నా పుస్తకాలు దొంగిలిస్తున్నావని. అయ్యో లేదయ్యా, నాకు దొంగతనం చేసే అవసరం లేదు, నేను దొంగతనం చేయలేదు, నేను ఇలా చైనాకు మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను. అయితే టికెట్కి నా దగ్గర ధనం లేదు కాబట్టి నేను మీ ఇంట్లో పని చేస్తున్నాను. అంతేకాకుండా మరి నేను చైనా వెళ్ళాలనుకుంటున్నాను, ఆ చైనా బుక్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక బుక్ తీసుకెళ్ళి చదివి మరలా తెచ్చి నేను అక్కడ పెట్టేస్తున్నాను అని ఉన్నట్లు చెప్పిందంట. అప్పుడు ఆయన ఓహో అలానా, సరే నీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ మీరు తీసుకొని చదువుకోవచ్చు అని అతను పర్మిషన్ ఇచ్చారంట గ్లాడిస్ గారికి. ఓకేనా? అయితే మరి ఇలా ఉంటుండగా డబ్బులు మరి సమకూర్చబడ్డాయంట. టికెట్ తెచ్చి ఏమంటారు ట్రావెల్ ఏజెన్సీ ఆయన ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది. మాట్లాడొద్దు నన్ను, ఓకేనా? అయితే టికెట్ సంపాదించుకుందంట. అయితే ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఇప్పుడు ఆమె కర్తవ్యం ఏంటి,
ఆమె ఇప్పుడు చైనాకు వెళ్ళాలి. చైనాకు వెళ్ళడానికి, సువార్త చెప్పడానికి అన్ని విధాలుగా ఆమె సిద్ధపడుతుంది. అయితే అక్కడ సువార్త చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ సువార్త చెప్పడం నేర్చుకోవడం చెప్పి ఆమె కొన్ని ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మరి ఎక్కువ పబ్లిక్ ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్కి వెళ్ళి, ఎక్కువ పబ్లిక్ వెళ్ళే ప్లేస్లో ఒక ఎత్తు ప్లేస్లో నిల్చొని ఆమె మరి ధైర్యంగా యేసు ప్రభు సువార్త ప్రకటించేదంట. అలా ప్రకటిస్తుండగా కొంతమంది విని వెళ్ళిపోయేవారు, అంగీకరించిన వారు కొంతమంది బాగా తిట్టేవారంట. అయినప్పటికీ ఆమె పట్టించుకునేది కాదు. ఆమె పొట్టిగా ఉంటుంది కాబట్టి ఎత్తున్న ప్లేస్లో నిల్చొని వాళ్ళకి బోధించేదంట. ఓకేనా? అయితే మరి అంతేకాకుండా ఆమె ఇప్పుడు చైనాకు మిషనరీగా వెళ్ళాలంటే ఈమెలో సిద్ధపాటు కావాలి కదా, మరి వాక్య జ్ఞానం కావాలి. కాబట్టి ఒక బైబిల్ తీసుకొని పదే చదివి ఆ బైబిల్ తను అర్థం చేసుకునేదంట. ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకునే స్తోమత లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళేదంట. తనంతట తానే మరలా చదివి ఆ బైబిల్ అంట అర్థం చేసుకునేదంట. ఆ తర్వాత ఆమెకి మరి టికెట్ లభించిందంట. టికెట్ దొరికిన తర్వాత మరి తన తల్లిదండ్రులు, బంధువులు అందరూ వచ్చారంట. ట్రైన్ వరకు వీడ్కోలు పలికారంట. అక్కడి నుంచి మరి తను చైనాకు వెళ్ళిపోయింది. తన స్వగ్రామానికి మరలా మరి తిరిగి రాను అనుకొని వెళ్ళిపోయిందాము. ఎందుకంటే అక్కడికి నేను దేవుని పని చేయడానికి వెళ్తున్నాను, నేను వస్తానో లేదో నాకు తెలియదు అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరి ట్రైన్లో కూర్చున్నాక ఎదురు సీట్లో ఎవరు కూర్చున్నారంటే ఒక రష్యన్ ఫ్యామిలీ, మరి వాళ్ళిద్దరు ఉన్నారంట. ఓకేనా? అయితే రష్యన్ దంపతులు ఎదురు కూర్చున్నారు. మాట్లాడుకుంటాం కదా ట్రైన్లో కూర్చొని. మాట్లాడుతుంటే ఈమె చైనాకు మిషనరీగా వెళ్తుంది అని చెప్పి వాళ్ళు తెలుసుకొని చాలా సంతోషించారంట. ఫ్యామిలీ చాలా సంతోషించి ఆమెకు ఒక ప్రామిస్ చేశారంట. ఏంటంటే, మేము జీవించి ఉన్నంత వరకు మా కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు మేము నీ కొరకు, నీ పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తాము అని చెప్పి మరి ఆమెకు మాట ఇచ్చారంట. తర్వాత వారు ప్రయాణం అయిపోయింది. ఒక ప్లేస్ వాళ్ళు డెస్టినీ వచ్చేసాక వాళ్ళు దిగేటప్పుడంట ఆమెకి ఒక మంచి బైబిల్ ఇచ్చారంట. అలాగే ఒక రష్యన్ కాయిన్ ఇచ్చారంట. ఆ రష్యన్ కాయిన్ వాళ్ళు ఇస్తే తీసుకుంది, కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చారో దాని అవసరతలు ఏంటో తనకు తెలియదు. కానీ మరి మన ప్రతి అవసరత దేవునికి తెలుసు. అర్థమైందా? మనకి ఏది ఎప్పుడు అవసరం అవుతుందో మన అక్కర్లు దేవునికి తెలుసు. కాబట్టి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క సహాయము పంపిస్తుంటాడు. ఆమె ఆ కాయిన్ ఇచ్చారు కదా, ఆ కాయిన్ ఆమె దగ్గర పెట్టుకుందంట. అయితే మరి ఆమె ఇప్పుడు ప్రయాణము కొనసాగిస్తుండగా ఏం జరిగిందంటే, కొంత దూరము వెళ్ళాక ఏం జరిగిందంటే ఆ ట్రైన్ అంట మరి మధ్యలో ఆగిపోయిందంట. పిల్లలు మాట్లాడదు, ట్రైను ఆగిపోయిందంట. ఓకేనా? అయితే మరి ఆగిపోతే ఏం జరిగిందంటే అక్కడది సెంట్రల్ సైబీరియాలో ఆగిపోయిందంట ట్రైన్. అక్కడ ఆ రష్యా సైనికులు వచ్చి గ్లాడీస్ని పట్టుకున్నారంట. ఓకేనా? పట్టుకొని ఏం చేశారంటే, ఇప్పుడు అప్పటికి అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, బాగా రష్యాకి చైనాకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో మరి వారికి ఇంగ్లీష్ రాదు, రష్యన్స్కి. ఓకేనా? అక్కడ ఇంగ్లీష్ రాకపోతే ఏం జరిగిందంటే ఈమె మిషనరీ కాకుండా మిషనిస్ట్ అనుకున్నారంట. మిషనిస్ట్ అనుకొని ఏం చేశారంటే మరి ఆ యుద్ధంలో ఆయుధాలను ఉపయోగించడానికి తనకు సహాయం చేయమని చెప్పి ఆమెని బంధించేశారంట రష్యన్లు. ఓకేనా? ఏం చేశారు రష్యన్స్? ఆమెని, గ్లాడీస్ని బంధించారంట. ఓకేనా? బంధిస్తే అక్కడ ఒక రష్యన్ యువత ఉందంట. ఆమె వారి బంధకాల నుంచి విడిపించడానికి ఈమెకి హెల్ప్ చేసిందంట. అక్కడ నుంచి పారిపోయి వేరే షిప్ క్యాచ్ చేసి ఎక్కుదాం అనేటప్పటికి అక్కడ వేరే మరి ఆ సైనికులు పట్టుకున్నారంట. ఓకేనా? 2 సైనికులు పట్టుకుంటే వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి ఈమె దగ్గర ఆ కాయిన్ ఉంది కదా, రష్యన్ కాయిన్, ఆ కాయిన్ వాళ్ళకి ఇచ్చిందంట. ఆ కాయిన్ ఇవ్వగానే వాళ్ళు విడిచిపెట్టేశారంట. చూసారు ఆ కాయిన్ ఏ విధంగా ఆమెకు ఉపయోగపడింది? విడిచిపెట్టేశారు. అక్కడి నుంచి వెళ్ళి ఆమె మరి ఒక షిప్ క్యాచ్ చేసిందంట, అది ఎక్కిందంట. ఎక్కగానే అక్కడున్న కెప్టెన్ ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడంట. ఏంటి? ఇప్పుడు నా చేతిలో నువ్వు బందీవి అన్నాడంట.
అనగానే ఆమె చాలా భయపడిందంట. కానీ నిజానికి అతను ఆ కెప్టెన్ అంట చాలా మంచి ఆయనంట. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతను అలా యాక్ట్ చేయాలి, లేదంటే నిజంగా వేరే వాళ్ళ ఆమెకి తీసుకెళ్ళిపోతారు, ప్రమాదం. అతను చాలా మంచి ఆయనంట కెప్టెన్. ఆమెను చాలా జాగ్రత్తగా మరి అవతల ఒడ్డుకి చేర్చాడంట. ఓకేనా, నది దాటించాడంట. ఆ తర్వాత మరి ఆమె అక్కడి నుండి జపాను వెళ్ళిందంట. జపాన్ నుంచి చైనాకు ఆమె చేరుకుందంట. ఓకేనా. అయితే చైనాకు చేరుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఒక ఆమె ఉంది, ఏం పేరు ఆమె పేరు? జిన్నీ లాజర్. ఓకేనా, అనే ఒక పెద్ద ఆమెను ఇప్పుడు ఆమె రీచ్ అవ్వాలా. మరి ఎలానో కనుక్కొని ఆమె దగ్గరికి రీచ్ అయిందంట. రీచ్ అయ్యాక ఏం జరిగిందంటే మరి ఈమె వెళ్ళిన ఉద్దేశం ఏంటి? సువార్త పరిచర్య అక్కడ చేయాలని, ఆ పెద్ద ఆమెకి సహాయకరంగా ఉండాలని ఆమె వెళ్ళింది. అయితే ఆ పెద్ద ఆమె ఏం చెప్పిందంటే మరి ఇక్కడ మనము ఒక సత్రము పెడదామని చెప్పిందంట. సత్రం అంటే ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో దారిలో డాబాలు, చిన్న చిన్న హోటల్స్ పెడతారు కదా, అట్లా అనమాట. ఈమెకి దాని గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు, మరి ఎలాంటి జ్ఞానం లేదు ఆ పనిలో. అయితే ఆమె చేయడానికి ఒప్పుకోలేదంట. నేను భూమి అంతా చుట్టూ వచ్చాను, భూమిలో సగం దూరం చుట్టూ వచ్చా ఆమెను చేరడానికి, మిమ్మల్ని చేరడానికి. ఈ పని నా వల్ల కాదు, నేను సువార్త పరిచయం చేయడానికి వచ్చానని చెప్పిందంట. అయితే మరి ఆమె ఏం చెప్పిందంటే ఇక్కడ కూర్చో 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 సైలెంట్గా ఉండి, ఒక్క నిమిషం అయిపోయింది. అయితే ఆమె ఏం చెప్పిందంట, అమ్మ డైరెక్ట్ వెళ్ళి సువార్త చెప్తే ఎవరు వినరు. ఈ సత్రం పెడితే ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చే వారికి నెమ్మదిగా దేవుని మాటలు చెప్పి దేవుని వైపు త్రిప్పవచ్చు అని చెప్పిందంట. సరే అని చెప్పి ఆమె అంగీకరించిందంట. మరి ఆ యొక్క పని తనకు అలవాటు లేదు, చాలా కష్టము ఇబ్బంది ఉన్నప్పటికీ చాలా ప్రయాసపడిందంట దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు. అలా మరి ఆ సత్రం నడుపుతూ వచ్చిన వారందరికీ సువార్త చెప్తూ వెళ్ళేవారంట. ఓకేనా. అయితే వాళ్ళుండే ఆ ప్రాంతంలో ఆమె ఉండే ప్లేస్ ఏంటంటే చైనాలో యాంగ్ చాంగ్ అనే ప్లేస్లో ఉన్నారంట. ఓకేనా. ఇది ఇలా ఉండగా ఏం జరిగిందంటే ఆ జిన్నీ లాజర్ అనే పెద్ద ఉంది కదా, ఆమె చనిపోయిందంట. ఇప్పుడు ఈమె ఏమైంది? ఒంటరి అయిపోయింది. పెద్ద ఆమె చనిపోయింది కదా, ఈమె ఒక్కరితే అయిపోయింది. కొంచెము దిగులు చెందిందంట. మరలా దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే మరి దేవుడు అద్భుతంగా ఒక నూతన ద్వారం తెరిచాడంట. ఓకేనా. అయితే ఆ చైనాలో ఉన్న చైనాలో ఒక ఆచారం ఉందంట. ఏంటంటే మరి అక్కడున్న మనుషులకి అంటే ఏం చేసేవారంటే వారి కాలు చాలా చిన్నదిగా ఉండే విధంగా స్త్రీలకు చిన్నపిల్లలకు ఆ కాలు గట్టిగా కట్టి ఉంచుతారంట. కట్టి ఉంచితే ఏం జరిగిందంటే కాలు ఎదగకుండా చిన్నగా ఉంటుంది, అలా చేసేవారంట. అది ఒక ఆచారం అంట. ఓకేనా. అయితే దాన్ని ఏమంటే లోటస్ పీక్ అనే ఒక ఆచారం అంటది. ఏంటది? లోటస్ పీక్ అనే ఒక ఆచారం. అది కాలు కట్టి గట్టిగా ఉంచడము, ఎదగకుండా. అయితే మరి ఈమెలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ చైనాని పరిపాలిస్తున్న రాజు మరి ఏమనుకున్నాడంట, ఆ సంస్కృతి అంతా నిర్మూలన చేయాలనుకున్నాడు. అందువలన ఆ రాజు ఏమో ఈమె దగ్గరకు వచ్చాడంట. ఈమె పాదాలు చాలా పెద్దగా మంచిగా ఉంటాయంట. ఈమె దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే ఇప్పుడు నేను ఈ సంస్కృతి, ఈ లోటస్ పీక్ అనే సంస్కృతి నేను మాఫీ చేయాలనుకుంటున్నాను, లేకుండా చేయాలనుకుంటున్నాను. దీనికి నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయాలి, సహకరించాలి, దీని గురించి నువ్వు పబ్లిసిటీ చేయాలని చెప్పారంట. ఆమె చెప్పిందంట మరి నాకు సువార్త పరిచర్యకు అనుకూలంగా ఉంటే నేను ఖచ్చితంగా సహకరిస్తా, మరి సువార్త పరిచర్యకు నాకు అవకాశం లేకపోతే నేను చెయ్యను అని చెప్పిందంట రాజుగారికి.
అర్థమైందా? అయితే వాళ్ళు దానికి ఓకే అన్నారంట. ఓకేనా? అయితే దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆమెకి ఒక మంచి శాలరీతో మరి అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్గా అక్కడ మరి అపాయింట్ అయిందండి. ఇప్పుడు ఏంటి, ఆమె పోషణకి మంచి శాలరీ వస్తుంది, ఈమె సువార్త ప్రకటించవచ్చు, జాబ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ ఊర్లో వీధులకి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించేదంట. అదేవిధంగా మరి ఈ యొక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ డ్యూటీ కూడా ఆమె చేసేదంట. ఆ విధంగా చాలామంది రక్షించబడ్డారంట. మరి దేవుని గొప్పతనం తెలుసుకున్నారంట, విగ్రహాలని విడిచిపెట్టారంట, విగ్రహారాధన విడిచిపెట్టేశారంట, రక్షించబడ్డారంట. ఆ సంస్కృతి కూడా మరి ఒక్కొక్క కొంచెంగా మనుషులు ఆ సంస్కృతి ఆచారం అనేది విడిచిపెట్టేశారంట. ఓకేనా? మరి ఇలా జరుగుతుండగా ఏం జరిగిందంటే, మరి ఆమె ఉంటున్న ప్లేస్కి వేరే ఏమంటారు, వేరే వాళ్ళు యుద్ధానికి వచ్చారంట. వేరే కంట్రీ వాళ్ళు వచ్చి, అక్కడ మిలిటరీ వాళ్ళు వచ్చి అక్కడ బాంబులు వేస్తున్నారంట, బాంబుల వర్షము కురిపించారంట. మాట్లాడు. ఓకేనా? అయితే మరి బాంబుల వర్షము కురిపిస్తున్నారంట. వీళ్ళకి వీరున్న ప్లేస్లో కూడా బాంబు వేశారంట. ఆమెకి గాయాలు అయ్యాయంట. అయినప్పటికీ ఆమె మరి అక్కడున్న మనుషులకు ఆ గాయాలతోనే సహాయం చేస్తుందంట. ఓకేనా? అయితే మరి ఇలా ఉంటుండగా ఏం జరిగిందంటే, ఆమె అక్కడ అనాథ పిల్లల్ని చేరదీయడం స్టార్ట్ చేసిందంట. అనాథ పిల్లలు ఎలా అయిందంటే 40 మంది, 50 మంది, 60 మంది, 70 మంది, అలా 100కు పైగా పిల్లలు అయిపోయారంట. అయితే ఇప్పుడు మరి అక్కడ దాడులు జరుగుతున్నాయి, బాంబులు వేస్తున్నారు కదా, అక్కడి నుంచి ఆమె సియాన్ అనే ప్లేస్కి వెళ్ళిపోదామా అనుకుని డిసైడ్ అయిందంట. అక్కడి నుంచి వాళ్ళు మరి సియాన్ వైపుగా వెళ్ళటానికి ప్రయాణం అయ్యారంట. మార్గం మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందంటే, ఒక పసుపు సముద్రం అడ్డొచ్చిందంట. ఆమె పెంచుతున్న పిల్లల్లో ఒక పాప అనిందంట, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎర్ర సముద్రం ఎలా అడ్డుగా వచ్చిందో మనకి పసుపు సముద్రం అలా వచ్చింది అని చెప్పిందంట. అయితే మరి అయితే అక్కడైతే ఆ మోషే గారు ఉందనంటే, నేనైతే మోషేని కాదు కదా అనిందంట ఆమె. సరే అని చెప్పి ఆమె అక్కడ దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేయగా దేవుడు ఒక గొప్ప సహాయం పంపించాడంట. ఏంటంటే, చైనా మిలిటరీ వాళ్ళు వచ్చి షిప్పులు తీసుకొని వచ్చి వాళ్ళని ఎక్కించుకొని ఆ సముద్రం అవతల ఒడ్డుకు వాళ్ళని దాటించారంట. ఎంతో ప్రయాసపడి కష్టపడి వాళ్ళు ఆ యొక్క సియాన్కి చేరుకుంటే, ఆ సియాన్ వాళ్ళు మరి గ్లాడిస్ ఆ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదంట, చేర్చుకోలేదంట. మరలా వాళ్ళు అక్కడి నుంచి మరి వేరే ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఓకేనా? అక్కడ మరి చాలా కొండలు, చలి, శత్రువులు ఇవన్నీ దాటుకొని వారు ప్రయాణం చేసి వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ప్రయాణము కొనసాగిస్తుండగా అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళారంట. వేరే ప్రాంతంలో మరి అక్కడ వాళ్ళు చేర్చుకున్నారంట. అక్కడ షూఫెన్ అనే ప్రాంతం వారిని చేర్చుకున్నారంట. ఓకేనా? చేర్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే, అప్పటికే గ్లాడిస్ చాలా అలసిపోయిందంట. ఎందుకు? 100 మంది పిల్లలను పట్టుకొని చాలా దూరము నడుచుకుంటూ ప్రయాణం చేశారు కొండల్లో, లోయల్లో. మనం ఇక్కడి నుంచి ఇక్కడ నడిచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, కానీ వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేశారు, కొన్ని దినాలు ప్రయాణం చేశారు. చాలా అలసిపోయిందంట, అనారోగ్యానికి గురైందంట. ఆమె ముసలాం కాదు, చాలా యవ్వనస్తురాలు ఆమె గ్లాడిస్. అయితే మరి చాలా అనారోగ్యానికి గురైంది, టైఫాయిడ్, న్యూమోనియా అలా అనారోగ్యానికి గురైందంట. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె దేవుని దయ వల్ల కోలుకుందంట. ఓకే. అయితే కానీ ఈ ప్రయాణం వల్ల ఆమె బలం అంతా పోయింది, చాలా వీక్ అయిపోయింది, నీరసం అయిపోయిందంట. ఓకేనా? అయితే ఆ తర్వాత అక్కడికి ఒక రిపోర్టర్ వచ్చారంట. ఆ రిపోర్టర్ వచ్చి ఈమె కథ అంతా విన్నాడంట. ఎవరు కదా చెప్పు రక్షిత్? నేను ఇప్పుడు ఎవరికోసం చెప్తాను, నేను రక్షిత్ గడికి గ్లాడిస్, అర్థమైందా? వినాలి అందరూ. అయితే మరి రిపోర్టర్ వచ్చి ఈమె స్టోరీ విని 20 సంవత్సరాలు అయిందంట.
ఆమె చైనాకు వచ్చి ఇక్కడ ఉండిపోయిందంట. అప్పటి వరకు వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళలే. అర్థమవుతుందా? మిషనరీ పరిచర్య, సేవా పరిచర్య అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ఓకేనా? నిజముగా దేవునికి మా ఎడల ఒక ప్రణాళిక ఉంది. మరి మాకు కూడా ఒక మిషనరీగానే ఇక్కడ తీసుకొచ్చాడని నేను నమ్ముతాను. నేనైతే అనుకోలేదు, కానీ మరి దేవునికి ఒక ప్రణాళిక ఉంది, తీసుకొచ్చాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, వాటన్నిటిలో దేవుడు కృప చూపించి తోడుకొని నడిపించాడు. మరి సేవకు పిలిచి తెలియని మనుషుల మధ్యలో మరి ఆయన వాడుకుంటున్నాడు. ఇక్కడ ఎవ్వరూ అక్క లేదు, చెల్లి లేదు, తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ ఆ గ్లాడిస్ని ఎలా వాడుకున్నాడు ఆ చైనా దేశంలో, మరి మమ్మల్ని ఇక్కడ వాడుకున్నాడు. దాన్ని బట్టి నేను చాలా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే అక్కడ కావలసిన ప్రతి సహాయము దేవుడు అందించాడు, వాడుకున్నాడు. అయితే ఆ రిపోర్టర్ వచ్చి ఈమె స్టోరీ విని ఈమె తన సొంత తల్లిదండ్రులను కలవటానికి మరి సహాయం చేశాడంట. ఆమె వాళ్ళ ఊరికి వెళ్ళిందంట, వాళ్ళ తల్లిదండ్రులను కలిసిందంట. వాళ్ళ తల్లిదండ్రులు ఈమెను చూసి గుర్తుపట్టలేకపోయారంట. చాలా బలహీనంగా, చాలా, ఎందుకంటే రాత్రి పగలు శ్రమ, కష్టము. మరి అంతమంది 2 పిల్లల్ని పోషించాలి, సాకాలంటే చాలా కష్టపడుతున్నాం మనం. ఆమె ఎంతమంది పిల్లలు? ఇప్పుడు 100 దాటిపోయారంట. 100కి పైగా అందరు ఉన్నారు పిల్లలు. వాళ్ళందరినీ చూసుకోవాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, వారు మంచి చెల్లి, ఒకరికి బాగుంటే ఒకరికి బాగోదు. మరి వారికి చదివించాలి, వారి అక్కర్లు తీర్చాలి. ఎంత ప్రయాసపడాలి కదా. ఆమె అంత ప్రయాసపడుతుంటే అతను సపోర్ట్ చేస్తే తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారంట. అప్పుడు మరి కొన్ని దినాలు వారితో స్పెండ్ చేసి మరలా ఆమె మరి ఇంగ్లాండ్ ప్రజలను కదిలించిందంట ఆమె సాక్ష్యం. ఓకేనా? ఆ తర్వాత గ్లాడిస్ తిరిగి చైనాలో యాంగ్చోంగ్కు వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని కమ్యూనిస్టులు ఎవరో ఆక్యుపై చేసుకున్నారంట. సో మరి ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. నెక్స్ట్ తర్వాత ఆమె హాంకాంగ్కు వెళ్ళిందంట. ఓకేనా? అక్కడికి ఏం జరిగిందంటే తను రక్షించిన వారిలో 100 మంది పిల్లల్ని పోషించింది, రక్షించింది కదా, అందులో ఒక ఆయన ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేస్తున్నాడు. అతన్ని చూసి ఈమె చాలా సంతోషించిందంట. ఓకేనా? అయితే మరి ఆమె అతన్ని కలుసుకుందంట, సంతోషించిందంట. ఆ తర్వాత మరలా అనాథ పిల్లల్ని చేరదీయడం స్టార్ట్ చేసిందంట. ఒక అనాథాశ్రమము ఏర్పాటు చేసిందంట. ఓకేనా? అంతేకాకుండా ఆ అనాథాశ్రమంలో మరి దినదినము చాలా మంది పిల్లలు చేరుతున్నారు. ఆమంట చాలా కొంచెం ఆహారం తినేదంట. తనకు చాలా మనీ వచ్చేది కానీ చాలా తక్కువే ఖర్చు పెట్టేదంట. ఒక ఆయన చూసి, అమ్మ మీకు చాలా మనీ వస్తుంది కదా, మీరు చాలా ఖర్చు పెట్టదు కదా, ఎందుకు ఖర్చు పెట్టరు అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన ఈ పిల్లలు ఆహారము, వస్త్రము, వారికి చక్కని విద్య నేర్పించాలి, ఇన్ని అవసరతలు ఉన్నాయి కాబట్టి నేను మితముగా ఖర్చు పెడతా, మిగతా ధనం అంతా వాళ్ళ కోసం నేను ఉపయోగిస్తా అని చెప్పేదంట. అర్థమైందా? అయితే మరి ఇలా ఆమె ఆ విధంగా అనాథాశ్రమం నడుపుతూ 1970 జనవరి 3న ఆమె చనిపోయిందంట. దేవుని కొరకు అల్లు పెరగక ఎంతో ప్రయాసపడి కష్టపడి అనేక మంది అనాథ పిల్లల్ని చేరదీసింది. చైనాలో అనేక మందిని ప్రభావితం చేసింది, అనేక మందిని రక్షణలోకి నడిపించింది. తనున్న ప్రాంతంలో అనేక మందికి ఆమె ఒక సాక్షిగా నిలవబడింది. అర్థమైందా? మనకి పేరెంట్స్ అన్నీ చక్కగా ఇచ్చి చదువుకోమంటే మనం మాత్రము